నమస్తే. వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైతులకు అదేవిధంగా ప్రజలందరికీ కూడా అప్రమత్తం. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదాద్రి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలకు ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడేటువంటి అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా పూర్తిగా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం ఉండేటువంటి అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. అదేవిధంగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపరితలంలో ఏర్పడినటువంటి అల్పపీడన దోరి వల్ల నేడు శ్రీకాకుళం, అదేవిధంగా విజయనగరం, మన్యం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో పాటు అదేవిధంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక పిడుగులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులే చెప్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వర్ష సూచనలు దండుగా ఉన్నాయి. వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికక్కడ కూడా అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మొన్న రీసెంట్గా మనం చూసినాం, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో వస్తే కామారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా మెదక్ జిల్లాలలో, ఆదిలాబాద్ జిల్లాలలో వర్ష తీవ్రత వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగినాయి, ఎన్ని ప్రాణ నష్టాలు జరిగినాయి మనందరం చూసినాం కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వర్షాలు ఎక్కువగా పడేటువంటి అవకాశాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎప్పటికప్పుడు కూడా అటు అధికారులు సూచనలు ఇస్తూ ఉన్నారు. కొంత టీవీలను కూడా ఫాలో కావండి, వార్తలు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇటు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటువంటి రైతులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఇప్పటికే చెరువుల నిండా నీళ్ళు వచ్చినాయి. రేపో మాపో మత్తళ్ళు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొరలేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు తీసుకోండి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడేటువంటి అవకాశాలని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. వాహనదారులు కూడా వర్షం పడేటువంటి సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అక్కడక్కడ గుంతలు, నాలాలు పడి ఉన్నాయి. గుంతలు కూడా చాలా వరకు రోడ్లపైన ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ అవుతా ఉన్నాయి గుంతల వల్ల. వర్షాల కాలంలో జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ వర్షపాతం తీవ్రంగా నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.